నేడు రెండో రోజు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. ఇవాళ తెలంగాణ విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించనున్నారు. సాయంత్రం 6 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించనున్నారు. తొలి రోజు ఆర్థిక సదస్సులో పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఒకే రోజు 35కు పైగా ఎంవేలు కుదిరాయి. 2.43 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ తొలి రోజు రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వెల్లువెత్తాయి. సదస్సు సాంకేతిక, పారిశ్రామిక రంగాల్లో నూతన అవకాశాలను ప్రదర్శిస్తూ పెట్టుబడిదారులను ఆకర్షించింది. వివిధ దేశాల నుండి వచ్చిన 150 మందికి పైగా ప్రతినిధులు ఈ సమ్మిట్లో పాల్గొన్నారు. విశ్వవ్యాప్తంగా పేరున్న కంపెనీల నుంచి యాజమాన్య ప్రతినిధుల బృందాలు ఈ సమ్మిట్లో పాల్గొంటున్నాయి. ఒక్క అమెరికా నుంచే 46 మంది వివిధ కంపెనీల ప్రతినిధులు తరలివచ్చారు. సమ్మిట్ ద్వారా తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడుల హబ్బుగా మార్చాలనే భారీ లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుంది. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులలో భారీగా పెట్టుబడులు పెట్టారు. తెలంగాణ ప్రభుత్వంతో వాంతార బృందం ఎంఓయూ చేసుకుంది. సీఎం రేవంత్ సమక్షంలో వాంతార బృందం ఒప్పందం కుదుర్చుకుంది. ఫ్యూచర్ సిటీలో కొత్త జూ పార్క్ ఏర్పాటు కానుంది. ఈ నెలాఖరున వాంతారని సందర్శిస్తామన్నారు సీఎం రేవంత్.